ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. గత 2 వారాల నుంచి మీ మధ్య లేకపోయినందుకు కొంచెం బాధగా ఉన్నది. అయినను సరే దేవుడు తన మహాకృపను బట్టి అండ్ మీ మధ్యకి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు ఈరోజు మీతో యాకోబు బావి దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు నా ద్వారా. యాకోబు బావి దగ్గర నుంచొని దేవుడు ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాం. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నుంచి, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా చాలమ్మా. ఇది విషయం. యేసుక్రీస్తు ఇక్కడ ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీతో ఏమని చెప్తున్నాడంటే, దేవుణ్ణి ఎవరైనా ఆరాధించాలనుకుంటే వారు ఏం చేయాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్తున్నాడు. తర్వాత ఆ స్త్రీ ఆయనకి, ప్రభుల వారికి ఏమని సెలవిస్తుందంటే, క్రీస్తుని మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడని యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని దేవుడు చెప్తున్నాడు, ప్రభుల వారు. స్త్రీ ఏం చెప్తుంది? క్రీస్తు అనే మెస్సయ్య మా కొరకు వస్తాడు, ఆయన వచ్చి మాకు అన్ని విషయాలు తెలియజేస్తాడు, అప్పుడు ఆరాధన ఎక్కడ చేయాలన్నది మాకు తెలుస్తుంది అని ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రదేశం మొత్తము ఎక్కడ ఉందంటే సుకారు అనే ప్రదేశం దగ్గర ఉన్నది. జనరల్గా ఇది సుకారు అనే ప్రదేశం ఎక్కడ ఉందంటే సమరయ ప్రాంతంలో ఉన్నది. సుకారు అనే ఈ ప్రదేశము ఎక్కడ ఉందంటే సమరయ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో మనం కానీ ఇజ్రాయెల్ రాజ్యాన్ని కానీ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ రాజ్యము మొత్తం ఒకటి ఉంటుంది. ఎప్పుడు? ఈ మోషే కాలంలో కనాను దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత, ఇజ్రాయెల్ జనాంగము కనాను దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఒకటే దేశం. తర్వాత దావీదు రాజు దగ్గర నుంచి సొలొమోను రాజు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఈ ఇజ్రాయెల్ రాజ్యము 2గా విడిపోతుంది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యముగా విడిపోతుంది. దక్షిణ దేశంలో బెన్యామీలు, యూదా గోత్రికులు ఉంటారు. మిగిలిన 10 జాతులు అనగా 10 గోత్రికులు ఎక్కడ ఉంటారంటే ఉత్తర రాజ్యంలో ఉంటారు. ఉత్తర రాజ్యానికి క్యాపిటల్ ఎవరంటే, రాజధాని ఎవరంటే షోమ్రోన్. ఉత్తర రాజ్యానికి క్యాపిటల్ ఎవరంటే షోమ్రోన్. ఇది ఇప్పుడు విషయం ఏంటంటే, ఇదే రాజ్యము 2గా విడిపోయిన తర్వాత ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా ఉంది. తర్వాత క్రీస్తు కాలంకి వచ్చేలకి ఈ ఇజ్రాయెల్ రాజ్యం మొత్తం 3 భాగాలుగా విడబడుతుంది. 3 రాజ్యాలుగా విడబడుతుంది. 3 భాగాలుగా విడగొట్టాడు. 1 యూదయ ప్రదేశము, 2 సమరయ ప్రదేశము, 3 గలిలయ ప్రదేశము. ఎన్ని భాగాలు ఇప్పుడు? 3 భాగాలు. 1 యూదయ ప్రదేశము అనగా దక్షిణ దేశము, తర్వాత సమరయ దేశము, తర్వాత గలిలయ దేశము అనగా ఉత్తర రాజ్యం మళ్ళీ 2గా విడిపోయింది. ఉత్తర రాజ్యంలో 2గా విడిపోయిన తర్వాత కింది భాగంలోనే సమరయులు ఉంటారు, పై భాగంలో ఎవరు ఉంటారంటే గలిలయ ప్రాంత నివాసులు ఉంటారు. ఈ యేసుక్రీస్తు కూడా గలిలయ ప్రాంత నివాసి. ఎలా అంటే గలిలయ ఇప్పుడు మనకి మన జిల్లాలో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక యాస ఉంటుంది. అదే కొంచెం ఆ మార్కాపురం ఇటువంటి ఏరియాలోకి వెళ్ళినప్పుడు యాస అనేది మారిపోతూ ఉంటుంది. సో దక్షిణ ప్రాంతంలో ఉన్న యూదా ప్రజలకి ఒక యాస ఉంటుంది, ఉత్తర రాజ్యంలో ఉన్న యూదా ప్రజలకి ఒక యాస ఉంటుంది.
యేసుక్రీస్తు గలిలయ ప్రాంత నివాసి కాబట్టి యేసుక్రీస్తు ఒక యాసలో మాట్లాడుతూ ఉంటాడు, హిబ్రూ భాష. ఇప్పుడు విషయం ఏంటంటే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు సంభాషణ అనేది యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొదలవుతుంది. ఏంటి, ఎందుకు, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సమరయలు ఎవరు అన్నది ముందు మనం తీసుకోవాలి. దానికి ముందుగా ఏం చెప్తారంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రభులు వారు ఈ సమరయ స్త్రీతో ఒకానొక సందర్భంలో తన మాట్లాడే సందర్భంలో నేనే జీవాహారాన్ని, నేనే జీవజలాన్ని అని చెప్పుకొస్తాడు. అమ్మ వెళ్ళి మంచినీళ్ళు నాకు దాహం ఇమ్మని అడిగితే ఏం చెప్తుందంటే, మీరు యూదులు మాతో సాంగత్యం చేయరు, మీరు యూదులు మాతో సాంగత్యం చేయరు, నన్ను ఎలా దాహం అడుగుతున్నావు నువ్వు అని అడిగితే, అప్పుడు నేనిచ్చు జీవజలాన్ని ఎవడైతే తాగుతాడో వాడు ఎన్నటికీ దప్పిగా మొనడు అని సెలవిస్తాడు. ఇది విషయం. అయితే విషయం ఏంటంటే అసలు యేసుక్రీస్తు సమరయ దేశానికి ఎందుకు, సుకారు అనే ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఇక్కడ 4వ అధ్యాయము కానీ చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 1వ వచనం కానీ చూసుకున్నా, యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం కానీ చూసుకున్నట్లయితే, యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసర్యులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయా దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. యూదయా దేశంలో దగ్గర అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు యూదయా దేశంలో ఏముందంటే యెరూషలేము పట్టణము ఉంది, యూదుల యొక్క రాజధాని ఉన్నది. అక్కడే సొలొమోను కట్టిన దేవాలయం ఉన్నది. ఏ యూదుడైనా సరే సొలొమోను కట్టిన దేవాలయంకు వచ్చి వారి యొక్క అర్పణలను అర్పించడం యూదుల యొక్క పరిపాటి చేయవలసింది. ఎవరైనా సరే మొక్కుకున్నారంటే అది దేవుని సన్నిధికి వచ్చి రావాలి, యెరూషలేము పట్టణానికి రావాలి. యెరూషలేము పట్టణంలో ఉన్న దేవుని ఆలయం దగ్గరికి వచ్చి ప్రతి యూదుడు కూడా ఏం చేయాలంటే వారి యొక్క మొక్కులను తీర్చుకోవాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి ఆ యూదయ పట్టణంలో ఉన్న బెన్యామీను గోత్రికులకి, అదేవిధంగా యూదా గోత్రికులకి ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏం చేస్తున్నారంటే అంగీకరించటం లేదు. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాడు, నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యని నేనే అంటే వాళ్ళు ప్రతిసారి మెస్సయ్య అని చెప్పిన ప్రతిసారి ఏం చేస్తారంటే రాళ్లతో కొట్ట చూశారు. ఎక్కడ కూడా ఏం చేస్తున్నారంటే పరిసర్యులు విన్నారన్న సంగతి తెలిసి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తారంటే యూదయ దేశం నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి. అనగా యూదయ ప్రాంతం అంటే కింద ఉంటుంది, గలిలయ ప్రాంతం అంటే పైన ఉంటుంది. ఈ మధ్యలో ఏముంటుందంటే సమరయ ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా యూదులు ఎవరు కూడా సమరయ ప్రాంతం గుండా వెళ్ళరు. యూదులు ఎవరు కూడా సమరయ ప్రాంతం గుండా వెళ్ళరు. ఎందుకంటే యూదులు వాళ్ళని కొంచెం తక్కువ వాళ్ళగా చూస్తారు. ఈ సమరయులు చేసే పని ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు కూడా యూదులే, వాళ్ళు కూడా యూదా ప్రజలే. కానీ ఈ పంచకాండాలు చెప్పిన మోషే రాసిన ఈ 5 కాండాలని వాళ్ళు విసర్జించారు. దేవుని వాక్యాన్ని విసర్జించిన వారు అన్ని జనుల యొక్క ఆచారాలని యెహోవా దేవుని యొక్క దేవునితో కలిపి ఆచరిస్తారు. అంటే అన్ని జనుల ఆచారాలన్నింటినీ తీసుకొచ్చి ఏం చేస్తారంటే యెహోవా దేవునికి ఆపాదించి మేము యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నామన్న ఇది వాళ్ళలో ఉంటుంది. అలాని వాళ్ళు దేవుడు చెప్పబడిన పరిశుద్ధులు కాదు, అలా అని వాళ్ళు యూదులే కానీ దేవుని వాక్యాన్ని ఫాలో అవుతున్న వ్యక్తులు కాదు. ఇది విషయం. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సమరయులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒకసారి చూడండి, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యముగా విడిపోయిన తర్వాత ఏం చేస్తాడో ఒకసారి చూడండి. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం కానీ వెళ్ళినట్లయితే 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24 చూడండి. అతడు షోమరునద్ద షోమ్రోను కొండను 4 మణుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షోమేరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను
అను పేరు పెట్టాను. ఇప్పుడు ఈ షోమ్రోను అనేది ఏ పేరైతే పెట్టాడు, ఎవరు? ఓమ్రి అని ఆయన. తర్వాత కాలంలో ఏమైంది? సమరయ దేశంగా మారిపోయింది. ఇక్కడ సమరయులు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నది కూడా ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే సమరయులకి యూదులకి మధ్య ఉన్న వైరం ఏందో ఒకసారి కానీ చూసుకున్నట్లయితే ఈ సమరయులు ఎలా వచ్చారన్నది ఒకసారి చూద్దాం. తర్వాత చూడండి, 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం కానీ చూసుకున్నట్లయితే 2 రాజుల గ్రంథము అషూరు రాజు బబులోను, కూత, హవ్వ, హమాతు, సెపర్యము అను దేశములలోని జనులను రప్పించి ఇజ్రాయేలుకు మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను కనుక వారు షోమ్రోను దేశములను స్వతంత్రించుకొని ఆ పట్టణములలో కాపురము చేసిరి. ఇప్పుడు వీళ్ళెవరు? షోమ్రోను పట్టణం అక్కడ ఓమ్రి కట్టించాడు. ఆ షోమ్రోను పట్టణంలో బబులోను రాజు ఏం చేశాడంట? అషూరు రాజు ఏం చేశాడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? బబులోన్ నుంచి, కూతా నుంచి, హవ్వా నుంచి, హమాతు నుంచి, సెపర్యాము దేశంలో నుంచి ఎవరిని తీసుకొచ్చాడు? అన్ని జనులను తీసుకొచ్చారు. ఇజ్రాయేల్ ప్రజలకు మారుగా అన్ని జనులను తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇజ్రాయేల్ ప్రజలుగా చలామణి అవుతున్నారు. ఈ దేశంలో నుంచి తీసుకొచ్చిన ప్రజలని ఆడ పెడితే, షోమ్రోనులో పెడితే, షోమ్రోను ఇప్పుడు ఉత్తర దేశానికి రాజధాని కనుక ఆ షోమ్రోను రాజ్యంలో ఉన్న ప్రజలు అన్ని జనులు. ఈ అన్ని జనులు ఇప్పుడు ఎక్కడ కాపురం ఉంటున్నారు? షోమ్రోన్లో కాపురం ఉంటున్నారు. వారు యెహోవా దేవుని ఆరాధకులు కాదు. వారు యెహోవా దేవుని మాటలు వినరు, మోషే పంచకాండాలని వినరు. కానీ వాళ్ళ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాడు. కింద కానీ చూసుకున్నట్లయితే యెహోవా దేవుని కోపం వచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళ మీదకి సింహాలను పంపి చంపేస్తాడని ఈ కింద వచనాల్లో చూస్తాడు. 17వ అధ్యాయము 24 కిందకి వెళ్ళిన కొద్ది ఇక్కడ సింహాలను పంపించి చంపిస్తాడు. అది విషయం ఏంటంటే అది ఎలా వస్తున్నారు చూడండి. కట్టించింది ఎవరు? షోమ్రోను. ఎవరు? రాజ్యాన్ని కట్టించింది ఎవరు? పట్టణాన్ని కట్టించింది ఎవరు? ఓమ్రి. ఆ తర్వాత ఈయన అషూరు రాజు వచ్చి ఏం చేశాడు? అన్ని దేశాల నుంచి ప్రజలను తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలను తోలివేసి అక్కడ ఏం చేశాడు? అన్ని జనులను పెట్టి విగ్రహారాధనని ప్రోత్సహిస్తున్నాడు. విగ్రహారాధనకి ప్రోత్సహించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకమైపోయారు. కొంతమందితో మమేకమైపోయారు, యూదులతో మమేకమైపోయి అటు వాళ్ళ దేవతల్ని ఆచారాలను తీసుకొచ్చి యూదుల యొక్క ఆచారాలతో కలిపి ఏం చేస్తారంటే మొత్తాన్ని కలగాపులగం చేసి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత ఇదే విషయాన్ని ఇది ఏదైతే జరుగుతుందో అన్ని దేవతల ఆరాధనల్ని ఆచారాలను తీసుకొచ్చి యెహోవా దేవునికి అంటగట్టి ఆరాధిస్తున్నారు. అదే ఆచారాలని ఎజ్రా కాలంలో కూడా జరిగింది. ఒకసారి ఎజ్రా గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 1 నుంచి 2 వచనం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలును, యాజకులను, లేవీలను, కనానీయులను, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తులు, అమోరీలు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక ఏం చేస్తున్నాడా? ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ షోమ్రోన్ పట్టణాల్లో ఈ ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరెవరు ఉన్నారు? ఇంతమంది జనం ఉన్నారు. ఎవరు ఉన్నారు? కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తులు, అమోరీలు అను దేశములలో నుండి తామును వేరుపరచుకొనక వారు చేయు అసహ్య కార్యములు తామే చేయొచ్చు. అన్ని జనులు చేసే కార్యాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నారంట? యూదా ప్రజలు వాళ్ళే చేస్తూ ఏం చేస్తున్నారు? వాళ్ళలో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళ కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నారంట. తమ కుమారులకు వాళ్ళ కుమార్తెలను వీళ్ళ కుమార్తెలను వాళ్ళకి ఇస్తూ వాళ్ళ కుమార్తెలని వీళ్ళు చేసుకుంటారు. ఇది ఎక్కడ జరిగింది? బబులోని దేశంలో జరిగింది. బబులోనికి యూదా ప్రజలను చెరబెట్టకపోవడం తర్వాత అక్కడ ఈ యూదా ప్రజలు వాళ్ళ ఆచారాలను నేర్చుకున్నారు. యూదా ప్రజలు
వాళ్ళ ఆచారాలు నేర్చుకున్నారు. బబులోని దేశంలో ఏ ఆచారాలు అయితే ఉంటాయి, వాళ్ళ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల యొక్క ఆచారాలన్నింటినీ నేర్చుకుని వచ్చి అక్కడి నుంచి ఈడకొచ్చి యెరూషలేముకి వచ్చి ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేవతలు పెరిజ్జీలు, హిత్తీలు, కనానీయులు, యబూసీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తులు, ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు ఏ దేవతలను అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవతల యొక్క ఆరాచారాలన్నింటినీ వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారంట. అంటే ఎవరిని వదిలేశారు వీళ్ళు? ఎవరిని వదిలేశారు? యెహోవా దేవుణ్ణి వదిలేశారు. దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు? నేనే మిమ్మల్ని సృజించిన వాడిని, ఈ సృష్టిని సృజించిన వాడిని, నాలాంటి దేవుడు లేడు, నేను అద్వితీయుడగా దేవుణ్ణి. అద్వితీయుడగా దేవుడు అంటే నాలాంటి దేవుడు రెండో వ్యక్తి లేడు. అటువంటి వ్యక్తిని నేను, మిమ్మల్ని సృజించిన వాడిని నేను. కాబట్టి వేరొక దేవుడు మీ దగ్గర ఉండకూడదు, సృష్టికర్తని ఆరాధించండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారు? అన్ని దేవతలన్నింటినీ తీసుకొచ్చి వీళ్ళ దాంట్లో పెట్టేసి యెహోవా దేవుణ్ణి అన్ని దేవతల ఆచారాల ప్రకారం ఆరాధిస్తూ మేము యెహోవా దేవుని ఆరాధకులు అని ఏం చేస్తున్నారంటే సెలవిచ్చుకుంటున్నారు. దేవుని విడనాడిన ప్రజలు అనమాట. అలా అని కొట్టివేద్దామా అంటే ఏముంది? వాళ్ళల్లో ఏముంది? యూదుల రక్తం ఉంది, యూదుల రక్తం ఉంది. యూదుల పిల్లలకి, మగవాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఇచ్చుకున్నారంట, వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్తాడు? మోషే ఏం చెప్తాడు? అరే మీరు కానీ వాళ్ళని కానీ మీ పక్కన పెట్టుకొని మీ పిల్లలను వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు కానీ మీ పిల్లలకి ఇచ్చిన వాళ్ళు మీకు ఉరిగా ఉంటారా అని చెప్పాడు. కానీ విన్నారా? వినకుండా ఏం చేశారు? వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఏముందిలే అని ఏం చేశారు? పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళ ఆచారాలని తీసుకొచ్చి ఇళ్ళల్లో పెట్టుకున్నారు, దేవుణ్ణి విడనాడారు. అందువల్ల దేవుడు వాళ్ళని కొట్టివేయడానికి మనసు రాట్లా, వాళ్ళని జనాంగంలో నుంచి కొట్టివేయడానికి మనసు రాట్లా. అలా అని వాళ్ళు యూదులే, రక్తము ఉంది, యూదులు, దేవుణ్ణి విడనాడిన బిడ్డలు, వాళ్ళే ఈ సమరయులు. ఇప్పుడు యూదులు అంటే వీళ్ళు యెహోవా దేవుని ఆరాధకులు, స్వచ్ఛమైన దక్షిణ దేశం మొత్తం స్వచ్ఛంగా యెహోవా దేవుణ్ణి ఆరాధించే ప్రజలు. కాబట్టి వీళ్ళని ఎలా చూస్తారంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించడం లేదు కాబట్టి వాళ్ళని చండాలులుగా చూస్తారు. వాళ్ళతో సాంగత్యం ఉండదు, స్నేహం ఉండదు. వీళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు అవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ కానీ గలిలయ దేశంకి గలిలయ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా యూదులు ఏం చేయాలి? ఈ సమరయ దేశం గుండా వెళ్ళాలి. కానీ యూదులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళతో వచ్చి వాళ్ళ ఏరియా గుండా మనం వెళ్ళేది ఏందని ఏం చేస్తారంటే వాళ్ళు ఇది గలిలయ దేశం అయితే యూదా ప్రదేశం ఇదైతే ఎట్ట తిరిగి గలిలయ దేశానికి పైకి వెళ్తారు. మూడు దారులు ఉన్నాయి గలిలయ దేశానికి వెళ్ళడానికి. ఒకటి సమరయ ప్రదేశం గుండా వెళ్తాం, సమరయ ప్రదేశాన్ని తప్పించుకుంటూ వెళ్తాం, మళ్ళీ అటుపక్క గుండా వెళ్తాం. ఇట్లా 3 దారులు ఉంటాయి. ఇదే సిచ్యువేషన్ లోకయ్య గారి వాళ్ళ కూతుర్నిచ్చిన ఊరు ఒకటి ఉంది, అది ఏంటిది? కోటప్పకొండ దగ్గర ఊరి పేరేంది? అరే మీ ఊరేందానా? గురవాయిపాలెం ప్రజలు 2 దారులు ఉంటాయి. ఒకటి పల్లెలో గుండా వెళ్తాం, 2 పల్లెని తప్పించుకొని వెళ్తాం ఊళ్ళోకి వెళ్ళాలని. అందుట్లో ఉన్న కమ్మళ్ళు పల్లెని తప్పించి వేరొక రూట్ వేసుకున్నారు. పల్లెలో గుండా వెళ్ళాలంటే అది మెయిన్ రూట్కి వెళ్ళరు. మెయిన్ రూట్లో ఎవరు ఉంటారంటే ఈ మన జాతి బిడ్డలు ఉంటారు. జాతి బిడ్డలను తప్పించుకొని వాళ్ళు ఇటుకుండా వెళ్తే వీళ్ళు కొడతారని భయం వాళ్ళకి. అందువల్ల జాతిపేటలో ఉన్న ప్రదేశం గుండా వెళ్ళరు, వాళ్ళు సపరేట్గా ఒక రూట్ వేసుకున్నారు వాళ్ళ ఊరిలోకి వెళ్తారు, కంబాల ప్రదేశం. అట్లాగే ఇక్కడ యూదులు ఏం చేస్తారంటే సమరయులతో సాంగత్యం ఇష్టం లేక వాళ్ళతో మాట్లాడటం కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు పెట్టే ఆహార పదార్థాలు కూడా తినటం ఇష్టం లేక ఏం చేస్తారంటే సమరయ దేశం గుండా వెళ్ళకుండా ఏం చేస్తారంటే పక్క గుండా వెళ్తారు.
దక్షిణ ప్రాంతం గుండా వెళ్తారు, తప్పించుకొని గలిలయ దేశంకి వెళ్తారు. ఇప్పుడు విషయం ఏంది? యేసుక్రీస్తు ప్రభులు వారు ఏదైతే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి కానీ చూసినట్లయితే ఏం చెప్తున్నారు అక్కడ? యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను బాప్తిసం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారు అను ఊరికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే సువార్తని ప్రకటించడానికి. అప్పుడు దాకా సమరయ దేశంలో సువార్త లేదు యేసుక్రీస్తు ప్రభుల వారి టైంలో. ఎందుకు? ఇప్పుడే చెప్పా, వాళ్ళు యూదులా అంటే యూదులే, కానీ యెహోవా దేవుని ఆరాధకులు కాదు, దేవుని ఆరాధించే ప్రజలు కాదు. సువార్త ప్రకటించడానికి అక్కడికి ఎవడు వెళ్ళడానికి లేదు. వెళ్తే వాడికి తన్నులే. అందువల్ల ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు చూడండి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోము, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, తద్దయ్యను, మారు పేరు గల లెబ్బయి, కనాయనుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు. 5వ వచనం చూడండి. యేసు ఆ 12 మందిని పంపుచూ ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి. వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయలో ఏ పట్టణములలో, నేను అండర్లైన్ చేసుకోండి, సమరయలో ఏ పట్టణములకైనాను ప్రవేశింపొద్దు. వెళ్తే మాత్రం ఏం చేస్తారంట? వాళ్ళు మీరు చెప్పేది వినరు. ఫస్ట్ వినరు. వాళ్ళ ఆరాధన వాళ్ళకు ఉంది. ఒక్కొక్కడు ఒక్కొక్క దేశం నుంచి వచ్చి దాగోను దేవతల్ని, అష్టారేతి దేవతలని, బయలుదేవతల్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఆ ఆరాధన కూడా ఎలా ఆరాధిస్తున్నారు తెలుసా? యెహోవా దేవునికి అంటగట్టి, వాళ్ళ ఆచారాలన్నీ యెహోవా దేవునికి అంటగట్టి ఆ ఆచారాల ప్రకారం యెహోవా దేవుని పూజిస్తున్నారు. కాబట్టి మీరు చెప్పేది ఏది కూడా వాళ్ళు నమ్మరు. కాబట్టి సమరయలు పట్టణాలకి వెళ్ళొద్దు అని అక్కడ ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులకి చెప్పాడు. ఇంకా మిగిలింది ఎవరు? మరి ఆ పట్టణానికి ఎవరు వెళ్ళి సువార్త చెప్పాలి? ఒక ప్రభులు వారు మిగిలి ఉన్నారు. ఆ ప్రభులు వారు వెళ్ళాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చినది. సమరయ పట్టణాలలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభులు వారు సువార్త చెప్పడానికి వచ్చే సమయము వచ్చేసిందని అర్థం చేసుకోవాలి. అందువల్ల వెళ్ళాడు అనమాట సుకారాను పట్టణానికి. అందువల్ల వెళ్ళి యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చున్నాడంటే అలసట ఉన్నాడు. దగ్గర ఒక 60-70 కిలోమీటర్లు నడిచి ఉండాలి. 60-70 కిలోమీటర్లు నడిచి ఉండాలి. ఎక్కడి నుంచి? ఎరుకో పట్టణం నుంచి, ఎరుకో అంటే ఏడాడో ఉంటుంది, ఎరుకో పట్టణం నుంచి ఇలా వెళ్తే సమరయ వస్తుంది. సమరయ దేశంలోని సుకారాన్ పట్టణం దగ్గరికి వెళ్తాడు. నడిచి అలసట నుండి 12 గంటలు అయిందంట మధ్యాహ్నం. యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది. ఎవరు? సమరయ స్త్రీ వచ్చింది. ఇప్పుడు ఆమెకి సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలి? నేనే మీ క్రీస్తు నేను చెప్తాడా? వెళ్ళి నేనే నీకు రక్షణ ఇచ్చేది అని చెప్తాడా? తన క్రియల ద్వారా, తన మాటల ద్వారా, తన మాటల ద్వారా ఏం చేయాలంటే తాను దేవుడిగా ఆమెకి ప్రత్యక్షపరచుకోబడాలి. ఎలా ప్రత్యక్షపరచబడుతున్నాడు? ఒకడు 3 విధాలుగా ప్రత్యక్షపరచబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరికి? సమరయ స్త్రీకి. సమరయ స్త్రీకి 3 విధాలుగా ప్రత్యక్షపరచబడ్డాడు. ఒకటి వాగ్దానకర్తగా,
ఒకటి వాగ్దానకర్తగా, 2 ప్రవక్తగా, 3 అభిషక్తుడిగా తనను తాను పరచబడుతున్నాడు. వాగ్దానకర్తగా అంటే వాగ్దానం దేవుని యొక్క మాటని ఇచ్చేవాడిగా ఇక్కడ కనపరచబడ్డాడు. ఆమె 2 ప్రవక్తగా కనపరచబడుతున్నాడు. 3 అభిషక్తునిగా, రక్షకుడిగా మిమ్మల్ని రక్షించే రక్షకుడిగా కనపరుచుకున్నాడు. చూద్దాం ఎలా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ మధ్య ఎలా సంభాషణ అనేది ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని అడిగాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఏమన్నాడు? నాకు దాహం ఇమ్మని. దాహము దేనికి సాదృశ్యమైంది? దాహము దేనికి సాదృశ్యమైంది? ఎందుకు ఆమెనే అడిగాడు? నీ దగ్గర దేవుడు ఉంటే ఆ దేవుని వాక్యాన్ని నాకు అనుగ్రహించమన్నాడు. ఫస్ట్ ఆమె దగ్గర నుంచే సువార్త తీసుకోవడానికి ట్రై చేశాడు అన్నమాట. నాకు దాహం ఇమ్మని. దాహము అనగా ఏంటిది? దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి సాదృశ్యం. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం కానీ చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం కానీ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడు చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎప్పుడు కూడా దప్పిక కొనడు. విశ్వాసము ఉంచిన వాడు ఎవడైనా సరే దప్పిక కొనడంట. ఇప్పుడు ఆయననే అడుగుతున్నాడు, నాకు నీళ్ళు ఇవ్వమ్మా అంటే నువ్వు నన్ను నమ్ము. ఫస్ట్ ఏం చెప్పాడు? నమ్ము. ఒక వాగ్దానాన్ని ఆమెకి ఇచ్చాడు. జీవాహారం ఎందుకు ఇచ్చాడు? జీవాహారం చదవండి మళ్ళీ ఇంకోసారి. 6వ అధ్యాయం 35. యేసు వారితో జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి. దేవుని దగ్గరికి ఎవడైతే వస్తాడో వాడికి ఏముండదంట? ఆకలి ఉండదు. తర్వాత దేవుణ్ణి ఎవడైతే విశ్వసించుతాడో వాడికి దాహము ఉండదు. అందువల్ల ఎవడైతే దేవుణ్ణి నమ్ముతాడో, దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యమని, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను ఎవడైతే గైకుంటాడో వాడికి ఏముండదు? ఫస్ట్ ఆకలి ఉండదు. అందువల్ల దేవుడు ఏం చెప్తున్నాడంటే జీవాహారాన్ని నేనే. తర్వాత ఏమన్నాడు? జీవజలాన్ని కూడా నేనే. ఆ జీవజలము కావాలన్నాడు. ఎవడైతే దాహముకు దాహం అవ్వకుండా ఉండాలనుకుంటాడో వాడు ఏం చేయాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. జీవజలాన్ని కూడా నేనే అని చెప్తున్నాడు. జీవజలం ద్వారా ఏం కలుగుతుందంట? మనకి దాహం అనేది ఉండదు. నిజమేనా? ఇది వాస్తవేనా అన్నది కానీ మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి పరలోకము నుంచి 2 పదార్థాలను పంపించాడు. ఒకటి మన్నాను పంపించాడు, తర్వాత బండ ద్వారా వాళ్ళకి నీళ్ళని పంపించాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు కానీ చూసుకున్నట్లయితే ఏముందో చూడండి. 16వ అధ్యాయం 7 నుంచి నిర్గమకాండం. యెహోవా మీద మీరి సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూసెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగునేలా అనిరి. మరియు సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదన్నాడు. తర్వాత చూడండి, తర్వాత 16వ వచనం కానీ చూసినట్లయితే, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమరు చొప్పున దాన్ని కూర్చుకోను. ఏమిచ్చాడంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఏమిచ్చాడు? ఇక్కడ ఆహారాన్ని ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు? పరలోక రాజ్యం నుంచి ఇచ్చాడు. పైన నుంచి ఇచ్చాడు. దేవుని మహిమను మీరు చూస్తారని మోషే వాళ్ళకి చెప్పాడు. మోషే వారికి చెప్పిన తర్వాత వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడంటే మట్టితో చేసి ఇవ్వాల, చెట్ల నుంచి చేసి ఇవ్వాల,
ఆకలిగన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఆకాశము నుంచి మన్నాని కురిపించాడు, వాళ్ళకి ఆహారాన్ని అందించాడు. ఇప్పుడు మనకి జీవాహారము దేవుని దగ్గరికి రావాలంటే ఏం కావాలి? జీవాహారం కావాలి. ఇప్పుడు ఆ జీవాహారం ఎక్కడి నుంచి వచ్చిందంట? సాదృశ్యం చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వస్తుంది. ఆకాశంలో నుంచి అనగా పరలోక రాజ్యం నుంచి ఏమొస్తుందంటే జీవాహారం అనేది వస్తుంది. జీవాహారాన్ని నేనే. ఆ వాక్యము ఏంటిది? శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చినది. కాబట్టి ఆ వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే మన మధ్యకి పరలోక రాజ్యం నుంచి వచ్చింది. ప్రభువు వారు ఏం చెప్తారంటే, మీరు వెతుకుతున్న ఆహారాన్ని నేనే. మీరు వెతుకుతున్న ఆహారాన్ని నేనే. మీరు ఎదురు చూస్తున్న దేవుని ఈ కోసము మీరు దేనికి వెళ్తున్నారు? మంచి చెడులని విశ్లేషించడానికి వెళ్తున్నారు దేవుని సన్నిధికి. ఆ మంచి చెడులను తెలియజేసే వాక్యము నేనే. మోషే అనుగ్రహించిన వాక్యము నేనే అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఏమిచ్చాడు? వాళ్ళకి ఏమిచ్చాడు? ఆహారాన్ని ఇచ్చాడు. ఆ ఆహారం ఇప్పుడు ఏమై ఉన్నది? దేవుని వాక్యముగా శరీరధారిగా కృపాసత్య సంపన్నుగా మన మధ్యకి వచ్చి ఉన్నది. కాబట్టి ఏం చేయాలంటే దేవుని దగ్గరికి ఎవడైతే రావాలనుకుంటున్నారో ఆ ఆహారాన్ని తీసుకోవాలి, జీవాహారాన్ని తీసుకోవాలని చెప్తున్నాడు. తర్వాత చూడండి, ఆ నీరు కూడా ఇచ్చారంట. నీరు నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనంలో కానీ చూసినట్లయితే, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇప్పుడు రెండు ఇచ్చాడు దేవుడు. తన మాట చేత ఆహారాన్ని ఇచ్చాడు, తర్వాత జలాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆహారము ఆ జలము ఎలా వచ్చిందంటే మన మధ్యకి శరీరధారిగా వచ్చింది. ఆ శరీరధారి దారి అయిన వ్యక్తి ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడంటే సమరయ స్త్రీని అడుగుతున్నాడు, నాకు దాహము ఇమ్మనంటే నీవు నన్ను నమ్ముచున్నావా అని అడిగాడు అన్నమాట. ఏమని అడిగాడు? నీవు నన్ను నమ్ముచున్నావా అంటే నమ్మిందా? అప్పుడు ఆమె ఏమంటుంది? అయ్యా మీరు ఎవరు? యూదులే, మేము సమరయులమే, మీకు మాకు సాంగత్యము లేదు కదా, నువ్వు నాతో ఎలా మాట్లాడుచున్నావు? ఆమె ఎలా గుర్తుపట్టిందంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన యాస ద్వారా ఈయన గలిలయ నివాసి అని గుర్తుపట్టింది. యేసుక్రీస్తు మాట్లాడిన ఆ హిబ్రూ భాష యొక్క యాస ద్వారా ఏం చేసినంటే ఈయన గలిలయ నివాసి అయిన హెబ్రీయుడు అని గుర్తుపట్టి, మీరు యూదులు మేము ఏంటంట సమరయులం కదా, మీరు మాతో సాంగత్యం చేయరు కదా అని అడుగుతున్నప్పుడు అప్పుడు ఆయన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే లేఖనాలు ఏం సెలవిస్తున్నాయో చూడండి ఒకసారి. లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం కానీ చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం కానీ చూసినట్లయితే, అప్పుడు అతడు అన్ని జాతి వానితో సహవాసము చేయుటైనను అటువానిని ముట్టుకొనుటైనను యూదుల ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగని వాడు కాదు, అపవిత్రుడైనను దేవుడు నాకు చూపించాడు. ఎవరిని కూడా వాడు పవిత్రుడా అపవిత్రుడో, వాడు యూదుడు కాదా, వాడు సమరయుడా అన్నది భేదము లేదు మన దగ్గర. క్రీస్తులో ఆ భేదము లేదు. యూదుడు, సమరయుడు, గలిలయులు, తర్వాత వాడు ఈజిప్షియను, ఐగుప్తు వాడు, పర్షియా దేశం వాసులు, ఇలాంటివి ఎవరు లేరు క్రీస్తు దగ్గర. క్రీస్తు ఇప్పుడు ఏమైనాడు? సర్వలోకానికి ప్రభువు అయి ఉన్నాడు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుణ్ణి మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడికి ఇప్పుడు అందరూ సమానమే. వాడు భారతీయుడా, బ్రిటిషుడా, అమెరికనా, ఇజ్రాయేలీయుడా అన్న భేదమేమీ లేదు. అందరూ సమానులే. ఎవడైతే దేవుని వాక్యము నమ్ముతాడో, యేసుక్రీస్తు ప్రభుల వారి మరణాన్ని నమ్ముతాడో వాడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి కొనుక్కోబడతాడు. ఎవడైతే యేసుక్రీస్తు మరణాన్ని నమ్మడో వాడు దేవుడిని దగ్గరికి కొనిపోబడడు. కాబట్టి మేము అందరం ఒకటేనమ్మా. దేవుడు మనల్ని తయారు చేసిన వ్యక్తి సృష్టికర్త. ఆయన సృష్టికర్తకి మానవులన్న యూదుడు వాడు ఈడు అన్న తేడా ఏమీ లేదమ్మా, అందరము సమానమే అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఫస్ట్గా సెలవిచ్చారు. మీరు సమరయులు అయితే మాతో ఎందుకు మాట్లాడుతున్నారే, మీరు యూదులైతే నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆమె అడిగితే, మేము వేరు కాదు, దేవుని ముందు అందరూ సమానులే, దేవుని ముందు అందరూ సమానులని మంచి సువార్తని ఆవిడకి ఫస్ట్ విషయాన్ని తెలియజేశారు. తర్వాత ఏమని తెలియజేశాడంటే, నాకు నీళ్ళు ఇమ్మన్నాడు. నీళ్ళు ఇమ్మన్నప్పుడు తర్వాత చూడండి 8వ వచనం చూడండి. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండరి. ఆ స్త్రీ, నీవు యూదుడైనా నీవు సమరయస్థినైన దాహమును ఇమ్మని ఎలాగ అడుగుతున్నావని చెప్పగా, అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుతున్నవాడు ఎవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనని అడుగుతావు అంటున్నాడు. దేవుని కృపావరాన్ని నేను నీకు ఇస్తానని చెప్తున్న వాడెవడో నీకు తెలిసి ఉంటే, ఈ జీవాలని నేను నిన్ను నీళ్ళు అడిగా, నాకు దాహం ఇమ్మని నీళ్ళు అడిగా. కానీ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుని కృపావరాన్ని నేను ఇస్తానన్న సంగతి నువ్వు కానీ తెలుసుకొని ఉంటే, ఈ వాక్యం యొక్క అర్థం దేవుని యొక్క కృపావరాన్ని నీకు ఇస్తానన్న వ్యక్తిని గురించి నీకు తెలిసి ఉంటే, ఇప్పుడు నువ్వే ఆయన జీవజలాన్ని అడుగుతావని చెప్తున్నాడు అన్న. అది అర్థం. చాలా అంతర్లీనంగా ఉండేది ఈ వాక్యం మొత్తం. ఎవడైతే దేవుని కృపావరాన్ని ఇస్తానని నీకు చెప్తున్నాడో ఆయన గురించి నీకు తెలిసి ఉంటే ఆయనే నువ్వు అడుగుతావు. ఇప్పుడు నేను నిన్ను అడగటం కాదు, ఫస్ట్ నేనే అడుగుతున్నాను, నీవు నన్ను విశ్వసించావా అని అడుగుతున్నాను. కానీ ఇప్పుడు దేవా నేనే నిన్ను విశ్వసిస్తున్నానని నువ్వు ఆయన్ని అడుగుతావు అని చెప్తున్నాను. దేవుని కృపావరాన్ని ఇవ్వాలని నీకు ఎవడైతే చెప్తున్నాడు, ఇస్తానని చెప్తున్నాడు, వాడి గురించి తెలిస్తే, ఆయన గురించి కానీ తెలిస్తే నువ్వే ఆయన్ని దాహమేమని అడుగుతావు. నేను నిన్ను విశ్వసిస్తున్నానని నువ్వే ఆయనతో చెప్తావు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. అర్థం కాల ఈ మాట చెప్పినప్పుడు ఆమెకి అర్థం కాల, సమరయ స్త్రీకి అర్థం కాల. మళ్ళీ ఇంకా కొంచెం కిందకి వెళ్ళింది. ఏమని చెప్తుంది చూడండి. ఈ మాట చెప్పిన తర్వాత ఆమె మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత అందుకు యేసు 11 చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనేటకు నీ దగ్గర ఏమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకుతుంది? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా? ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వేసింది. సరే, నువ్వు చెప్పినట్టు నేను నిన్ను నమ్ముతా, నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడివా అని మళ్ళీ ఆయన క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఫస్ట్ వచ్చి ఏం చెప్పాడు? నేను దేవుని కృపావరాన్ని నీకు ఇస్తా, దేవుని యొక్క కృపని నీకు కలుగు చేస్తానని సమరయ స్త్రీ చెప్పినప్పుడు సమరయ స్త్రీ ఏం చేయాలంటే, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా, మా పూర్వీకుల కంటే నువ్వేమన్నా గొప్పవాడివా నిన్ను నమ్మటానికి అని మళ్ళీ ఆయన క్వశ్చన్ చేశాడు. అంటే ఫస్ట్ ఏం చేశాడు? ఆయన వ్యక్తపరచుకున్నాడు, ఆయన ఒక వాగ్దానకర్తగా వ్యక్తపరచుకున్నాడు. రెండోది ఏంటంటే ఈమె క్వశ్చన్ చేశాక మళ్ళీ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి ప్రభులు వారు
చూడండి ఒకసారి దేవుని వాక్యాలు ఏమని సెలవిస్తున్నాయో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 53 నుంచి. నా తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడివా, ప్రవక్తలను చనిపోయిరి, నీవు ఎవడని చెప్పుకొనుచున్నావని ఆయన్నాడు. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకుని ఎడల నా మహిమ వట్టిది, మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుచున్నారో నా తండ్రియే నన్ను మహిమ. ఇప్పుడు ప్రభులు వారు ఏం చెప్తున్నాడు? నన్ను పంపిన వాళ్ళే నన్ను మహిమపరుస్తున్నప్పుడు మీకేంటి? నేను దేవుణ్ణి చెప్తున్నప్పుడు నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు. మీ దగ్గరికి నన్ను ఎవరైతే పంపారో ఆ తండ్రే నన్ను ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నప్పుడు మీరు నమ్మరా? దేవుని వాక్యాన్ని నమ్మరా? దేవుని మాటలను నమ్మరా? మీ దగ్గరికి ప్రవక్తలను పంపాడే, ప్రవక్తలు మాట విన్నారా? ప్రవక్తలు మాట విన్నారా? లేదు, వినలా. ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారంట. మత్తయి సువార్తలో చెప్తారు. మత్తయి సువార్తలో ఏం చెప్తున్నారు? ఓ యెరూషలేమా, నీ దగ్గరికి ప్రవక్తలను పంపితే వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపావు కదా. ఇప్పుడు అదే విషయాన్ని నేను చెప్తున్నా. దేవుని ప్రతినిధిగా వచ్చాను. దేవుడు ఆత్మరూపి అయిన దేవుడు మహిమ శరీరము ధరించుకొని మీ మధ్యకు వచ్చి సంచరించుకొని దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఆ మాటలు మీరు నమ్మొద్దా? అంటే నువ్వెవడో మాకు చెప్తానికి? మేము అబ్రహాం పిల్లలు, విశ్వాసులకు తండ్రి అయిన బిడ్డలము, అబ్రహాము పిల్లలము. దేవుడు మాతో నిబంధన చేసుకున్నాడు. మేము సున్నతి చేసుకున్నాం కాబట్టి మాకు అబ్రహాము నిబంధన ఉన్నది. దేవుడు ఇచ్చిన నిబంధన అబ్రహాం దగ్గర ఉన్నది. ఆ నిబంధనను కూడా మేము పాటిస్తున్నప్పుడు మేము దేవుని బిడ్డలం అయితే నువ్వు వచ్చి మమ్మల్ని దేవుని నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని నమ్మండి అని చెప్తావు. నువ్వెవరురా చెప్తాను? నువ్వు నిన్ను ఎవడు కానీ చెప్పుకుంటున్నావు అని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మళ్ళీ ఒకసారి చదవండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నువ్వు అతని కంటే గొప్పవాడివా, ప్రవక్తలను చనిపోయి నీవు ఎవడు అని చెప్పు. నువ్వు ప్రవక్తవా? నువ్వేమైనా ప్రవక్తవా మాకు వచ్చి చెప్పడానికి? మేమెవరివి? అబ్రహాము బిడ్డలము, దేవుని బిడ్డలము. అబ్రహాము బిడ్డలు అనగా దేవునికి బిడ్డలము. దేవుడు మాతో నిబంధన చేసుకొని ఉన్నాడు. ఒరే పిచ్చోళ్ళారా, ఆ దేవుణ్ణి నేనేరా. మీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే, ఆ జీవాహారాన్ని నేనే. నా యందు నమ్మిక ఉంచండి, మీకు దాహము వెయ్యదు. ఆ జీవాహారాన్ని, ఆ వాక్యాన్ని తినండి, భుజించండి, మీకు జీవము లభిస్తుంది. నా మీద విశ్వాసం ఉంచండి, మీకు దాహము వేయదు. కాబట్టి బిడ్డలారా, చాలా ఇంటర్నల్గా ఆలోచిస్తూ ఉంటే ఈ వాక్యము, ఈ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన వాక్యము ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది. ఆమె ఏమడిగింది? నిన్ను నమ్ముతా, ఓకే, నువ్వు ఆయన కంటే గొప్పవాడిగా నీవు నిన్ను ఎలా కనపరుచుకుంటావు నాకు అని అడిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రభువే నన్ను ఎవరైతే పంపారో మీ దగ్గరికి ఆయనే నన్ను మహిమపరుస్తున్నాడు కాబట్టి నన్ను నమ్మాల్సిందే. ఆ దేవుణ్ణి నేనే, మీకు రక్షణ కలుగజేయ దేవుణ్ణి నేనే, మీ అభిషక్తుని నేనే, మీకు జీవాన్ని కలుగజేసే దేవుణ్ణి నేనే, మీకు రక్షణ కలుగజేయ దేవుణ్ణి నేనే, మీరు ఎదురు చూస్తున్న అభిషక్తుని నేనే. కానీ మీరేం కోరుకుంటున్నారు? రోమా సామ్రాజ్యపు కాడిని మా మీద నుంచి తీసేయమని కోరుకుంటున్నారు. కానీ నేను మిమ్మల్ని ఇక్కడ నుంచి దేవుని దగ్గరికి తీసుకెళ్తానికి వచ్చాను. నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని మాటలు నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచాను. ఎవడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు ఎప్పటికీ కూడా ఏం చేయడంట? దాహము కొనడు. అదే విషయాన్ని చెప్తాడు.
నా జీవజలాన్ని నేనే, పరలోకము నుంచి దిగి వచ్చిన జీవజలాన్ని నేనే, జీవాహారాన్ని నేనే. నమ్మండి, నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి అని ఇక్కడ ప్రభులు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ఆ దేవుడే నన్ను మహిమపరుస్తున్నాడు. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదమ్మా, నువ్వు నమ్ము తల్లి అని ఆమెకి ఏం చేశాడంట, సెలవిచ్చాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడ, ఈ విషయం ఇంకొక మాట చెప్పేసి చూడండి 12 మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం కానీ చూడండి. దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను, మరియు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరటం లేదు. ఈ వాక్య భావం కానీ మీకు తెలిసి ఉంటే నిర్దోషులను తీర్పు తీర్చకపో, నిర్దోషులు దోషులని తీర్చదు. దేవాలయం కంటే గొప్పవాడిని. మీరు దేవాలయానికి ఎందుకు వస్తున్నారు? దేవుణ్ణి ఆరాధించడానికి. ఆ ఆరాధనకి పాత్రుడిని నేనే, ఆ పాత్రుడిని నేనే. మీరు ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయానికి కానీ వస్తే ఆ ఆరాధనకి పాత్రుడు నేనే. కానీ నేను మీ నుంచి కనికరాన్ని కోరుతున్నాను కానీ బలిని కోరట్లేదు. మీరిచ్చే బలులు నాకు అక్కర్లేదు, మీరిచ్చే బలి నాకు అక్కర్లేదు, మీరిచ్చే నైవేద్యం నాకు అక్కర్లేదు, మీరిచ్చే ఆహార పదార్థాలు నాకు అక్కర్లేదు. కానీ మీ నుంచి నేను కనికరం కోరుతున్నాను. ఎటువంటి కనికరం? విశ్వాసము, నమ్మిక ఉంచడము మీరు చేయవలసినవి. కాబట్టి ఆ విశ్వాసాన్ని మీరు దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం ద్వారా మీరు దేవుని దగ్గరికి చేర్చబడతారని నేను సెలవిస్తున్నాను. తర్వాత ఈ విషయాన్ని, ఈ 2 విషయాల ద్వారా ఆమెకి మాటలు తెలియజేసిన తర్వాత ఇంకా ఆమె ఏమనాలి నెక్స్ట్? ఇప్పుడు చెప్తావు, నమ్ముతావా లేదా అని అడిగాడు. చూడండి, చూడండి, నేను ఇచ్చి జలము తాగువాడు ఎప్పటికీ దాహము కొనడు అంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం కానీ చూసినట్లయితే చూడండి, 12వ వచనమ్మా, 11 చూడండి. నీ దగ్గర ఏమీ లేదు. 12 తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు తాగిరి, మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ఆయన. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక కొంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడెప్పుడు దప్పిక కొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండేనని ఆమె చెప్తున్నాడు. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచాడో వాడిని దాంట్లో ఏముందంటే నీటి బుగ్గగా ఉంటాడు, నీళ్ళు ఊరుతూ ఉంటాయి, వాడిలో విశ్వాసము ఊరుతూ ఉంటుంది. విశ్వాసము ఏం చేస్తుందంటే పెళ్ళి బీగుతూ ఉంటుందంట. ఇదే విషయాన్ని యోహాను సువార్త చూడండి 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్తాడు చూడండి, 38వ వచనం చూడండి. ఇదే విషయాన్ని చెప్తాడు. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖమును చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాడంట. ఏం చెప్తాయంట? జీవనదులు పారుతాయి. ఎవడు ఏం చేయాలంట? నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు. విశ్వాసము ఎవడైతే ఉంచుతాడో వాడి కడుపులో నుంచి జీవజల నదులు ఏం చేస్తాయంట? పారుతూ ఉంటాయి. వాడిలో నుంచి విశ్వాసము నీటి బుగ్గగా ఏం చేస్తుందంట? పైకి పొర్లుతూ ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి విశ్వసించండి అని ఇక్కడ చెప్తున్నాను. అయ్యా, మా యాకోబు కంటే నువ్వు గొప్పవాడే. అవును, గొప్పవాడిని అని చెప్పాడు. తర్వాత నేనిచ్చు నీళ్ళు ఎవడైతే తాగుతాడో, అంటే నా మీద ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు ఏం చేస్తాడు? వాడి నోట్లో, వాడి మనసులో ఏం చేస్తాడంట? నీటి బుగ్గ ఏం చేస్తుందంటే పొర్లుతుందంట. తర్వాత వాడి కడుపులో జీవజలపు నదులు పారుతాయని ఇక్కడ సెలవిస్తున్నాడు. మీరు ఇహలోక సంబంధమైన నీళ్లు తాగితే మీకు మంచి నీళ్ళు మళ్ళీ దాహం అవుతుంది. కానీ నేను నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు ఏం చేస్తాడంట? ఎన్నటికీ దప్పిగా కొనడు అని చెప్పినప్పుడు ఆమెకి ఏదో అర్థమైంది. నా దగ్గరికి ఎవరో వచ్చారు, ఈరోజు దేవుడు నా దగ్గరికి ఎవరినో పంపాడని నాకు అర్థమైపోయింది. ఎవరో వచ్చారు, ప్రవక్తలాగా ఉన్నాడు అనుకుంది. అప్పటికి మళ్ళీ టెస్ట్ చేస్తుంది. నా దగ్గరికి వచ్చినవాడు ప్రవక్త అని టెస్ట్ చేస్తుంది.
మళ్ళీ చూడండి ఏమని చెప్తుందో చూడండి, ఏమని అడుగుతుందో చూడండి. మరి ఆ జలము నాకివ్వండి అని సహాయం అడిగిందన్నమాట. కింద చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మళ్ళీ 13వ వచనం కింద పదం చూడండి. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పిక కొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయని అడిగింది. ఏమని అడిగింది? అయ్యా నేను నిన్ను నమ్ముతా కానీ ఏం చేయాలి? నేను నిన్ను నమ్ముతా, చేదుకొని ఎప్పటికీ ఇక్కడికి రాకుండా ఉండటానికి నేను నిన్ను నమ్ముతానయ్యా అని చెప్తాను. అయితే అందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ మనకి క్వశ్చన్స్ అన్నీ పొంతన లేకుండా ఉంటామంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని అడుగుతాడు చూడండి, 16 చూడండి. ఆ స్త్రీ, యేసు, నీ వెళ్ళి నీ పెనిమిడి పిలుచుకొని ఇక్కడికి రమ్మని. ఎందుకో? ఆయన పెనిమిడి ఎవరు? ఈమె అడుగుతుంది యేసుక్రీస్తు ప్రభులు వారిని, అయ్యా, ఆ జీవజలాన్ని నాకు, నేను ఎప్పుడు ఇక్కడికి రాను, నేను నిన్ను నమ్ముతున్నా, నువ్వు దేవుడు అని నమ్ముతున్నానన్న సంకేతం అయితే వెళ్ళింది, నిన్ను నమ్ముతా, ఆ జీవజలాన్ని నాకు ఇవ్వని అడిగితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమో అడుగుతున్నారు, నీ పెనిమిడిని తీసుకోండి. పెనిమిడి ఎందుకు ఇప్పుడు ఇడా? పెనిమిడి ఎందుకేడా? భర్తతో ఏం పని? అడుగుతుంది ఎవరు? సమరయ స్త్రీ. ఆవిడకి కదా జీవజలాన్ని ఇవ్వాల్సింది, ఆమె భర్త ఏం పని? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి. ఇప్పుడు ఏమడిగాడు యేసుక్రీస్తు? ఆ జీవజలాన్ని నాకు నేను విశ్వసిస్తున్నాను, నిన్ను విశ్వసిస్తాను, ఆ జీవజలాన్ని నాకు ఇమ్మంటే దేవుడు ఏమడుగుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభులు వారే నీ భర్తని అన్నాడు. భర్త అంటే అర్థమైంది ఇక్కడ దేనికి సాదృశ్యమైనది? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, ఆయన పేరు యెహోవా నామము. నీ దేవుడు ఎవరైనా అడిగాడు అనమాట. ఇక్కడ ఇందరగా ఏమని అడిగాడు? నీ దేవుడు ఎవరు? నేను నీకు జీవజలం ఇవ్వాలంటే నీ దేవుడు ఎవరు? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? అని ఆయన్ని ప్రశ్నించాడు. అంతకుముందు ఆవిడకి ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. అంతకుముందు అంటే ఆమెకి 5 భర్తలు ఉన్నారంట. ఇప్పుడున్న వాడు కూడా నీ భర్త కాడని చెప్తాడు. భర్త అంటే ఎవరు? 5 దేవతలను పూజించింది ఇంతకుముందు. ఎప్పుడు? యాకోబు బావి దగ్గరికి వచ్చే ముందు ఇంతకుముందు 5 భర్తలు ఉన్నారు. వచ్చేటప్పుడు కూడా ఇంకో భర్త ఉన్నాడు, అనగా ఇంకో దేవుడు ఉన్నాడు. వీళ్ళెవరు నీ భర్తలు కాదన్న సంగతి నాకు తెలుసు. అనగా నువ్వు పూజిస్తున్న నీ దేవుళ్ళు అసలు దేవుడు కాదు, నీ దేవుళ్ళు కాదు అని ప్రభులు వారు సెలవిస్తున్నారు. అలా దెబ్బ కొట్టాడు. నీ దేవుడు ఎవరు అని అడిగాడు. మరి దేవుడు ఎవరైనప్పుడు ఆమెకి ఏమర్థండి? ఈయన ఖచ్చితంగా మెస్సయ్య, ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన ప్రవక్తని ఏం చేస్తుందంటే గ్రహించింది. అయ్యా తర్వాత ఏం చెప్తుందో చూడండి, ఆమె ఏం చెప్తుందో చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఏందంట? ఏమని చెప్తుంది? అయ్యా, నువ్వు దేవుని దగ్గర నుంచి పంపబడిన ఒక ప్రవక్తవి, దేవుని వాక్యాన్ని నాకు తెలియజేయు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. ఇంత అంతర్లీనంగా నాకు తెలియజేస్తున్న వ్యక్తి ఎవరు లేరు కాబట్టి నువ్వు దేవుని యొక్క ప్రవక్తవని నేను గ్రహిస్తున్నానయ్యా అని చెప్పింది. అంతకుముందు ఎందుకు ఈ విషయం ఎప్పుడైతే చెప్పాడో, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ భర్త ఎవరంటే నీ భర్త కాడు. ఎవడు? ఏ దాగోను దేవతో, ఏ అస్తారోతు దేవతో, ఏ బయలు దేవతో, ఇట్లాంటి ఫిలిస్తీన్లు దేవుడు, ఈజిప్టు దేవుళ్ళు, తర్వాత ఆ కనానీయులు, ఇత్తీలు, వీళ్ళంతా వీళ్ళ దేవుళ్ళే. ఈ దేవుడి యొక్క ఆచారాలను తీసుకొచ్చి యెహోవా దేవునికి అంటగట్టి యెహోవా దేవుని ఆరాధికులు అని ఫీల్ అవుతున్న ఈ సమరయ స్త్రీకి నీ దేవుడు ఎవరు అని అడిగినప్పుడు నాకు భర్త లేడు. ఏం చెప్తుంది? నాకు భర్త లేడు అని చెప్తుంది. అంటే నాకు
దేవుడు లేడు అని చెప్తుంది. అయితే నమ్ము నీ దేవుడని నేనే, నమ్ము నీ దేవుడని నేనే అని ఇక్కడ ఆమెకి తేట తెల్లని చేస్తున్నాడు అన్నమాట ప్రభులు వారు. అది విషయం సంగతి. అప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, చూద్దాం ఉండండి. ఈ ఒకసారి ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 29వ వచనం కానీ చూసుకున్నట్లయితే అయిపోవచ్చింది. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. కాబట్టి నీవు స్వాధీనపరచుకొను దేశమున నీ దేవుడైన యెహోవా నీవు చేర్చిన తర్వాత గెరీజీమను కొండ మీద ఆ దినము వచ్చును. ఏ మానవుడు ఏ బాలు కొండ మీద ఆ శాపవచనము ప్రకటింప. ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి, ఈ గెరీజియా అనే కొండ ఏంటంటే షోమ్రోను దేశంలో ఉంది. ఇప్పుడు జనరల్గా అయితే యూదులంతా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళాలి? దేవుణ్ణి ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. అక్కడ సొలొమోను కట్టించిన దేవుని ఆలయం ఉంది. ఆ ఆలయంకి వచ్చి వాళ్ళ యొక్క నైవేద్యాలు అర్పణలు అన్నీ కూడా అక్కడే సమర్పించాలి. కానీ ఈ సమరయ ఈ ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఎక్కడ ఆరాధిస్తారో తెలుసా? గెరీజీ అనే కొండ మీద కట్టిన దేవాలయం దగ్గర ఆరాధిస్తారండి. అందుకు ఏం చెప్తున్నారు చూడండి చూడండి అయ్యా, చూడండి 21వ వచనం మా పితరులు, చూడండి 20వ వచనం చూడండి, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించేరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది మీరు చెప్పుదురని ఆయన చెప్పగా యేసు ఇట్లా నేను ఆగు. ఎవరు చేశారంట? ఎవరంట? మా పితరులు ఈ కొండ మీద ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు? దేవుణ్ణి ఆరాధించారు. అప్పుడు కొంతమంది ఏం చేశారు? షోమ్రోను దేశంలోనే కొన్ని ఎత్తైన స్థలంలో బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించారు. ఆ ఆరాధించిన స్థలమే ఈ గెరీజియా అనే కొండ. ఆ కొండ మీద ఆరాధించారంట దేవుణ్ణి. కానీ ఆరాధింపవలసిన స్థలం ఎక్కడుందంట అని చెప్తాం. ఎక్కడుందంట? యెరూషలేములో ఉంది. ఎక్కడుందని చెప్తుంది? యెరూషలేములో ఉంది. అందుకు యేసు ఏం చెప్తున్నాడు చూడండి, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. మీరు దేవుణ్ణి ఆరాధించాలంటే నీవైనా సరే, నేనైనా సరే, యూదుడైనా సరే, ఎవరైనా సరే ఎక్కడ ఆరాధించరంట? యెరూషలేములో అందుకనే, యెరూషలేము దేవాలయంలో కానీ ఆరాధించరు. మీరు ఇక్కడ దేవుడు ఉన్నారని కానీ ఈ గెరీజీము కొండ మీద ఆరాధించారేమో. కానీ ఒక కాలం వస్తుంది, ఒక కాలము వచ్చుతున్నది. ఆ కాలమందు యెరూషలేమునందు కానీ ఈ గెరీజీము కొండనందు కానీ, నోవాహు ప్రార్థన మందిరంలో కానీ, హెబ్రోను ప్రార్థన మందిరంలో కానీ, బెరాకా ప్రార్థన మందిరంలో కానీ, షాలేము రాజు తండ్రి సన్నిధిలో కానీ ఎవడు కూడా దేవుణ్ణి ఆరాధించరంట. మరి ఎక్కడ ఆరాధిస్తాం? పరలోక రాజ్యంలో ఆరాధిస్తాం. దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తాము? పరలోక రాజ్యంలో ఆరాధిస్తాం. అది నేనైనా సరే, నీవైనా సరే, ఎవరైనా సరే దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి మనము ఇహలోకంగా అయితే ఇక్కడ ఆరాధిస్తామేమో కానీ పరలోక ఒక సమయం వస్తున్నది. ఆ సమయం వచ్చినప్పుడు నీవైనా సరే, నేనైనా సరే దేవుణ్ణి ఇక్కడ ఆరాధింపమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీ ఆరాధన, నీ దేవుడు ఎవరు అని ఇక్కడ అడిగినప్పుడు మాకు ఫలానా వ్యక్తి దేవుడు, కానీ మా పితరులు ఇక్కడ ఆరాధించారు ఆయన్ని. కానీ ఇప్పుడు ఆ దేవుడు మాకు దేవుడుగా లేడు. అందువల్ల మేము దాహము కలిగి ఉన్నాము, నీళ్లు తోడుకోవడానికి వచ్చాము. ఈ నీళ్లు మాకు దాహాన్ని మరలా కలుగు చేస్తున్నాయి కానీ దాహాన్ని తీర్చటం లేదు, మాలో విశ్వాసాన్ని నింపటం లేదు. మా హృదయాల్లో విశ్వాసం అనేది నీటి బుగ్గగా ఊరటం లేదు. అలా నీటి బుగ్గగా ఊరాలంటే ఏం చేయాలంటే దేవుడిచ్చు జీవజలాన్ని తీసుకోవాలి. ఆ దేవుడిచ్చు జీవజలము విశ్వాసము. ఆ విశ్వాసము ద్వారా ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నాడు అన్నమాట.
అది మ్యాటర్. అయితే ఇంకా లాస్ట్గా ఏం చెప్తారో చూడండి, ఎలా తెలిసింది ఆమెకి అనేది చూడండి. దేవుడు చూడండి ఒకసారి యోహాను సువార్త 22వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుము, రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. ఎక్కడి నుంచి కలిగిద్దంట? యూదుల్లో నుంచి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారెవరు? యేసుక్రీస్తు ప్రభులు వారెవరు? అన్ని జనులు కాదు కదా, యూదుల్లో నుంచే కలిగింది. యేసుక్రీస్తు ప్రభులు వాళ్ళు గలిలయ ప్రాంతానికి చెందిన యూదుడు కాబట్టి రక్షణ అనేది యూదుల నుంచి వస్తుంది, సమరయుల్లో నుంచి కాదు. కాబట్టి ఆ యూదుల్లో నుంచి వచ్చిన రక్షణని మీరు నమ్మాలి, ఆ రక్షకుణ్ణి మీరు నమ్మాలి. అలా నమ్మినప్పుడు నీవు కానీ నేను కానీ ఈ గెరీజీము కొండనైంది కానీ యెరూషలేము దేవాలయంలో కానీ దేవుణ్ణి ఆరాధింపవలసిన అవసరం లేదు. ఏం చేస్తామంటే మనము ఆరాధించు తండ్రి మనకి ఎక్కడున్నాడంటే ఈ పరలోక రాజ్యంలో ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నీవు ఆ తండ్రి పంపిన వ్యక్తిని, అభిషక్తుని నమ్మాలి, ఆ వాక్యాన్ని నమ్మాలి, ఆ వాక్యము మీద విశ్వాసం ఉంచాలి. ఆ వ్యక్తి పొందిన మరణం మీద మీరు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు తండ్రిని దగ్గరికి వెళ్ళి ఆరాధనలో పాల్గొంటారు. అది ఈ యెరూషలేము కాదు, ఈ గెరీజుమో కాదు, ఈ నోవాహు ప్రార్థనా మందిరము కాదు. మరి అక్కడ పరలోకపు రాజ్యములో దేవుణ్ణి ఆరాధించాలి. అతి ఆరాధన నువ్వు చేయాలంటే ఏం చెప్తున్నాడు చూడండి. 24వ వచనం చూడండి. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది, నీ దగ్గరకు వచ్చి ఉన్నది. ఎప్పుడు వచ్చిందంట? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు వారు ఎవరైతే ఉన్నారో, ఆరాధించాలనుకుంటారో అది ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఉన్నది. మీ దగ్గరికి వచ్చి ఉన్నది. నమ్మండి. ఈ ఆరాధించాలనుకున్నారు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు పంపిన వ్యక్తిని నమ్మండి. ఆ రక్షణని మీకు కృపావరముగా ఇచ్చాడు. ఆ కృపను మీరు, దేవుడిచ్చిన కృపను మీరు పొందండి అని దేవుడిడా తేట తెల్లని చేస్తున్నాడు. ప్రభుల వారు తేట తెల్లని చేస్తున్నాడు. అది సంగతి. అయితే ఎలా దీన్ని రక్షణని మనం పొందాలంటే, మనము దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలి? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీ 15వ అధ్యాయము 44వ వచనం కానీ చూసుకున్నట్లయితే ఎలా ఆరాధించాలి? శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడాలి. ఏం చేయాలంట? ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇది సంగతి. ప్రకృతి సంబంధమైన శరీరం ఏం చేస్తుందంట? పాతిపెట్టబడుతుంది. ఆత్మ సంబంధమైన శరీరం ఏం చేస్తుందంట? పైకి లేవనెత్తబడుతుంది. ఎలా లేవనెత్తబడుతుంది? మహిమ శరీరముగా లేవబడుతుంది. మహిమ శరీర రూపము దాల్చబడుతుంది. ఆ శరీరానికి ఏముండదంట? క్షయము ఉండదు, అక్షయం ఉండదు. క్షయం అనేది ఉండదు, అక్షయతని ధరించుకుంటుందంట. ఎప్పుడు? విశ్వాసం ఇచ్చినప్పుడు. నువ్వు నేను అందరం చనిపోతాం. అందరూ ప్రతి ఒక్కడూ చనిపోయేవారు. కానీ చనిపోయే ముందు నువ్వేం చేయాలి? విశ్వాసమనని ధరించాలి. అప్పుడు ఆ విశ్వాసం ఏమిస్తుందంటే రక్షణ అనే కృపావరాన్ని ఇస్తుంది. ఆ కృపావరాన్ని ఎవడైతే పొందుతాడో వాడు ఏం చేస్తాడంటే మహిమ శరీరముగా లేపబడతాడు, అక్షయముగా లేపబడతాడు, క్షయము లేని శరీరముగా లేపబడతాడు. లేపబడి ఎడకి తీసుకెళ్తుందంట. శరీరము ఎడకి తీసుకెళ్తుందంట? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి దేవుని ఎదుట నిన్ను అందరినీ నిలవబెడుతుంది. అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తామంట? దేవుణ్ణి ఏం చేస్తాము? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం. అప్పుడు ఆమెకి పిక్చర్ అనేది క్లియర్ కట్గా తెలిసిపోయింది. వచ్చిన వాడు నన్ను రక్షించడానికి వచ్చిన
మెస్సయ్య అభిషక్తుడని తెలుసుకుంది. ఈయన్ని కానీ నమ్మకపోతే, ఈయన ఇచ్చే జీవజలాన్ని నేను తీసుకోకపోతే నాకు రక్షణ లేదు, నాకు రక్షణ లేదు. నన్ను ఈ లోకంలోనే వదిలివేయబెడతాను. కాబట్టి ఈ రక్షణని నేను పొందాలి, ఈ కృపావరాన్ని నేను పొందాలి, ఈయన ఇచ్చే జీవజలాన్ని, జీవాహారాన్ని నేను తీసుకోవాలని ఆమెకి ఏమైందంటే ప్రస్ఫుటమైంది, తేట తెల్లం గావించబడింది. అప్పుడు ఏం చెప్తానంటే ఆమె ఇంకో మాట చెప్తుంది చూడండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, 25వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని మాకు తెలుసయ్యా, యూదులు మాకు చెప్తున్నాడు, మెస్సయ్య మా కొరకు వస్తాడు, వచ్చినప్పుడు ఆయన దేవుడి గురించి చెప్తాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడిని ఆరాధించాలంటే ఎటువంటి ఆరాధించాలంటే మనం ఏం పనులు చేయాలని మెస్సయ్య మాకు తెలియజేస్తాడు. ఆ మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, సమరైనైనా మేము ఎదురు చూస్తున్నామని చెప్పినప్పుడు అప్పుడు చెప్తాడనమాట. అప్పుడు చెప్తాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. నీతో మాట్లాడుచున్నది నేనే అని ఆమెతో చెప్పాడు. ఆ క్రీస్తుని నేనే, ఆ క్రీస్తుని నేను. ఇదే విషయాన్ని ముందు చెప్పాడు అనుకో ప్రభులు వారు, ఎల్లవా చెప్పనొచ్చావు మాకు అనేది. అందువల్ల ఏం చెప్పాడు విశ్వాసం ఉందా నీలో, విశ్వాసం ఉందా నీలో అని అడిగాడు. ఫస్ట్ దాహం ఏమంటే విశ్వాసం ఉందా అంటే ఉంది. మరి నమ్ము, ఆ క్రీస్తుని నేనే, ఆ జీవజలాన్ని దయచేయువాడను నేనే, నీకు రక్షణను కలుగజేయువాడను నేనే. కాబట్టి దేవుని వాక్యమును ఎవడైతే విని విశ్వసిస్తాడో వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తాడని క్రీస్తు మాకు తెలియజేస్తాడని చెప్తే ఆ క్రీస్తుని నేనే అని ఆమెకు తెలియజేస్తున్నప్పుడు ఆమెకి ఏం కలిగిందంటే ఈయన నన్ను రక్షించడానికి వచ్చిన అభిషక్తుడని గ్రహించి ఏం చేసిందో తెలుసా ఒకసారి చూడండి 4వ అధ్యాయము 29 నుంచి 30 వచనాలు కానీ చూస్తే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండేరి. చాలు. ఈయన ఏం చెప్పింది? సాక్ష్యం ఇచ్చింది. ఆమె ఏదైతే క్రీస్తు దగ్గర నుంచి పొందిన సాక్ష్యాన్ని, మాటలను తీసుకొని వెళ్ళి ఆ క్రియలన్నీ వాళ్ళ స్వజనుల మధ్య ప్రదర్శించినప్పుడు, నేను మీతో ఏదైతే చేశానో, ఏదైతే చెప్పానో, నేను చేసిన క్రియలన్నిటిని బట్టి ఈయన క్రీస్తు అని నేను విశ్వసిస్తున్నాను, కాబట్టి మీరు కూడా ఈయన యందు విశ్వాసం ఉంచండి. ఆ విధంగా ఏం చేశాడంటే అప్పుడు తన శిష్యులకి, మత్తయి సువార్తలో శిష్యులకి 10వ అధ్యాయంలో శిష్యులకి, మీరు సమరయ యొక్క ఏ పట్టణంలోకైనా వెళ్ళి సువార్తను ప్రకటించవద్దు, ఎందుకంటే వాళ్ళకి సువార్త ప్రకటించాలంటే ఆ మెస్సయ్యనైనా నేనే వెళ్ళి ప్రకటిస్తానని వాళ్ళకి చెప్పి ఈ స్త్రీ ద్వారా ఆ సమరయ పట్టణాల్లో ఏం చేశాడంటే అభిషక్తుణ్ణి వాళ్ళకి కనపరిచాడు. వాళ్ళకి కనపరిచాడు. ఆ విధంగా సమరయ ప్రజల్ని ప్రభు నామంలోకి నడిపించాడు, దేవుని దగ్గరికి నడిపించాడు. అట్టి నడిపింపు మీకు, మీ కుటుంబాలకి దయచేయాలని దేవుడు నా ద్వారా మీకు యాకోబు బావి దగ్గర నుంచి సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.